హలో గాయ్స్, హౌ ఆర్ యూ? ఈరోజు వీడియోలో అయితే నేను ఫుల్గా ఎస్ఏపి గురించి అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవరైతే ఎస్ఏపి గురించి నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే ఈ వీడియో అయితే చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా చూడండి. సో ఎస్ఏపి అంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఎస్ఏపి అనగానే సిస్టమ్ అప్లికేషన్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్. అంటే ఏంటంటే ఇది ఒక సాఫ్ట్వేర్ అనమాట. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే, జనరల్గా మనకు సాఫ్ట్వేర్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే, మనకి ఫిజికల్గా వర్క్ అనేది రెడ్యూస్ చేసి టైం అనేది సేవ్ చేసి ఒక యాక్యురసీగా మనకు అవుట్పుట్ అనేది ఇవ్వడం కోసం మనం డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ అయితే యూజ్ చేస్తాము. అలాంటి సాఫ్ట్వేర్లో ఇది ఒక రకమైన సాఫ్ట్వేర్ అనమాట. దీన్నే ఎస్ఏపి అంటారు. ఇది యాక్చువల్గా ఈఆర్పి సాఫ్ట్వేర్ అనమాట. ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అనమాట. సో దీన్ని ఈఆర్పి సాఫ్ట్వేర్ అంటారు అనమాట. ఎప్పుడు ఇది ఎస్టాబ్లిష్ అయిందంటే, ఎస్ఏపి వాజ్ ఫౌండెడ్ ఇన్ ఏప్రిల్ 1, 1972 ఇన్ జర్మనీ. జర్మనీలో మనకి 1972లో ఇది ఫస్ట్ అయితే ఇంట్రడ్యూస్ అయింది. దీన్ని 5 మెంబర్స్ ఐబిఎం ఎంప్లాయీస్ అనేవాళ్ళు దీన్ని డిజైన్ చేశారనమాట. సో దీని వెర్షన్స్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ మీరు వెర్షన్స్ చూసుకుంటే, ఫస్ట్ వెర్షన్ స్టార్టింగ్ వెర్షన్ వచ్చేసి ఎస్ఏపి R/3. దీన్నే హిస్టారిక్ వెర్షన్ అని అంటారనమాట. ఇది స్టార్టింగ్ వెర్షన్ అనమాట. నెక్స్ట్ కొన్నాళ్ళకి దాని తర్వాత 2000 ఆ తర్వాత మనకి ఈసీసీ 6.0 వెర్షన్ అనేది మనకి ఇంట్రడ్యూస్ అయిందనమాట. ఈ వెర్షన్ మనం లెగసీ వెర్షన్ అన్నప్పుడు పిలిచేవారు. సో ఈసీసీ 6 అంటే, ఈసీసీ అంటే ఎంటర్ప్రైజ్ కోర్ కాంపోనెంట్ అనమాట. ఈ వెర్షన్ ఓల్డ్ వెర్షను. ఇప్పుడు మనకి లేటెస్ట్గా 2021 నుంచి 2023 ఈ గ్యాప్లో మనకి ఎస్ఏపి S/4HANA ఇది చాలా సూపర్ ఫాస్ట్ అనమాట కంపేర్ టు ఈసీసీ R/3. ఏంటి వెర్షన్స్ అనేది నేను ఇకపై చేసే వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది బేసిక్గా అయితే మీరు దీన్ని అండర్స్టాండ్ చేసుకోండి. మాడ్యూల్స్కి వస్తే ఎస్ఏపిలో మనకి 2 రకాల మాడ్యూల్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ మాడ్యూల్ వచ్చేసి ఫంక్షనల్ మాడ్యూల్స్, సెకండ్ మాడ్యూల్స్ వచ్చేసి టెక్నికల్ మాడ్యూల్స్. 2 మాడ్యూల్స్ అయితే ఉంటుంది ఈ సాఫ్ట్వేర్లో మనకి. ఒకటి ఫంక్షనల్, 2 టెక్నికల్. రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, టెక్నికల్ అనేటప్పటికీ మనకి కోడింగ్ రిలేటెడ్ ఉంటుంది. ఎవరైతే కోడింగ్ గురించి బాగా నేర్చుకోవాలి అండ్ కోడింగ్ చేయాలి అని ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళకైతే ఈ మాడ్యూల్ అనేది చాలా ఎవర్ గ్రీన్ మాడ్యూల్ అని చెప్పచ్చు. ఇది కంపేర్ టు ఫంక్షనల్తో పోలిస్తే దీనికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది అండ్ ప్యాకేజెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో కంపేర్ టు ఫంక్షనల్తో పోలిస్తే దీనికైతే ప్లస్ పాయింట్ ఉందన్నమాట. ఫంక్షనల్ మాడ్యూల్కి వచ్చేటప్పటికి మనకి ఎఫ్ఐసిఓ మాడ్యూల్ ఉంటుంది. ఇది ఫినాన్స్ రిలేటెడ్ మాడ్యూల్ అనమాట. తర్వాత ఎంఎం అంటారు, మెటీరియల్ మేనేజ్మెంట్ మాడ్యూల్ అనమాట. తర్వాత ఎస్టీ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మాడ్యూల్, ప్రొడక్షన్ ప్లానింగ్ మాడ్యూల్ అండ్ ప్లాంట్ మెయింటెనెన్స్ మాడ్యూల్ అండ్ హెచ్సిఎం మీన్స్ హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ మాడ్యూల్ అనమాట. సో అలానే రియల్ టైమ్ సినారియోలో ఎస్ఏపి ఎలా వర్క్ అవుతుందంటే, ఎస్ఏపి అనేది ప్రతి ఒక్క మాడ్యూల్కి ఒక మాడ్యూల్ అనేది లింక్ అవుతుంది. దీన్నే మనం టెక్నికల్గా ఇంటిగ్రేషన్ అంటారనమాట. మీకు ఒక సినారీ చెప్తాను. ఒక కంపెనీ, మీరు టాటా కంపెనీ అనేది తీసుకుంటే కనుక, టాటా కంపెనీ అనేది మనకి ఒక బైక్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అనుకుందాం. ఒక బైక్స్ ఆర్ కార్స్. ఫర్ ఎగ్జాంపుల్ బైక్స్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేస్తే ఈ కంపెనీ అనేది, దీనికి బైక్ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే మనకి 2 టైర్లు కావాలి, ఒక ఇంజిన్ కావాలి, బైక్ సంబంధించిన ఒక మోటరు అండ్ ఇంజిన్ అండ్ 2 టైర్స్ అండ్ బాడీ పార్ట్స్ అయితే కావాలి. సో ఇవన్నీ ఈ కంపెనీ అనేది వేరే కంపెనీ నుంచి ప్రొక్యూర్ చేస్తుంది అనమాట. ఎలా అంటే, టైర్స్ అనేది మన అపోలో నుంచి తీసుకుంటుంది. అలాగే మనకి మెటీరియల్ ఏదైతే మనకు పైన మెటల్ అయితే ఉంటుందో ఆ మెటల్ అనేది ఒక ఏబీసీ కంపెనీ నుంచి తీసుకోవడం జరుగుతుంది. అలానే ఇంజిన్ అనేది టాటా వాళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అనుకుందాం. వన్స్ మనకు ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది ఫినిష్ అయిపోయాక, అది మనం బయటికి మ్యానుఫ్యాక్చర్ అయిపోయాక బయటికి మనం సేల్స్ చేయాలి. కాబట్టి అక్కడ మనకి యూజ్ అయ్యే మాడ్యూలు ఎస్డి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మాడ్యూల్ అంటారనమాట. అలానే ఇక్కడ మెటీరియల్ అనేది మనం వేరే చోట నుంచి కొంటున్నాము. అలాగా మెటీరియల్ అనేది కన్వర్ట్ అవుతుంది. డిఫరెంట్ స్టేజెస్ నుంచి మెటీరియల్ అనేది ఒక ప్రోడక్ట్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఈ కన్వర్షన్కి మధ్య
ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ని మొత్తం హ్యాండిల్ చేసే మాడ్యూల్ మెటీరియల్ మేనేజ్మెంట్ మాడ్యూల్ అన్నమాట. తర్వాత ఈ మెటీరియల్ అనేది కంపెనీ తీసుకున్నాక దీన్ని ప్రొడక్షన్ చేయాలి. అంటే ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి, ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి ఒక మెటీరియల్ రాగానే అది కటింగ్ అవుతుంది, తర్వాత ప్రెస్సింగ్ అవుతుంది, అలానే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అలా జరగాలంటే ఒక ప్రొడక్షన్ అనేది ఉంటుంది. ఆ ప్రొడక్షన్ డీల్ చేసే మాడ్యూల్ ప్రొడక్షన్ ప్లానింగ్ మాడ్యూల్ అన్నమాట. అలానే ప్లాంట్, ఇవన్నీ కూడా మనకి కంపెనీ అంటే ఒక ప్లాంట్ ఉంటుంది, ఆ ప్లాంట్లో జరుగుతాయి కాబట్టి ప్లాంట్ మెయింటెనెన్స్ సంబంధించిన మాడ్యూల్ ఉంటుంది, దాన్ని పిఎం అంటారు. ఆ ప్లాంట్ మెయింటెనెన్స్ అనేది ఈ మాడ్యూల్లో జరుగుతుంది. అలాగే మనకి హ్యూమన్ క్యాపిటలైజేషన్ సంబంధించి ఒక మాడ్యూల్ ఉంటుంది. దీంట్లో మ్యాన్ పవర్, హెచ్ఆర్ మొత్తం అంతా కూడా ఇంక్లూడ్ అయి ఉంటారనమాట. ఆ మాడ్యూల్ అనేది ఈ మాడ్యూల్ డీల్ చేస్తుంది. లాస్ట్గా ఇవన్నీ మనకి ప్రాసెస్ అయ్యాక ఒక ప్రోడక్ట్ అనేది బయటకు వస్తుంది కదా, లైక్ అది కార్ అన్న అవ్వచ్చు, బైక్ అన్న అవ్వచ్చు. మన సినారీలో బైక్ అనుకున్నాం కదా, ఈ బైక్ అనేది మనకి మ్యానుఫ్యాక్చర్ అయిపోయింది. దీన్ని బయటికి సేల్స్ చేశాక వాళ్ళ దగ్గర నుంచి మనం డబ్బులు అయితే తీసుకుంటాం కదా, సో మనీ అయితే తీసుకుంటాం కదా, ఆ మనీని హ్యాండిల్ చేసే మాడ్యూల్ ఏ మాడ్యూల్ అంటే మనకి FICO మాడ్యూల్. ఓన్లీ మనీ తీసుకోవడమే కాదు, ఇక్కడ మెటీరియల్ కొనాలన్నా సరే మన కంపెనీ నుంచి మనీ అనేది బయటకు వెళ్తుంది కాబట్టి మనీ ట్రాన్సాక్షన్ అనమాట. దీన్నే మనం టెక్నికల్గా అకౌంట్ పేయబుల్ అండ్ అకౌంట్ రిసీవబుల్ అంటారు. అకౌంట్ పేయబుల్ అండ్ అకౌంట్ రిసీవబుల్, ఈ అన్నిటిని ఆపరేషన్స్ని డీల్ చేసే మాడ్యూల్ FICO మాడ్యూల్ అనమాట. సో ఈ రెండు కూడా కంప్లీట్ కోడింగ్లోకి వస్తాయి, కోడింగ్ రిలేటెడ్ అనమాట. ఇవి వచ్చి ఫంక్షనల్ రిలేటెడ్ అనమాట. ఇంకా ఇన్డెప్త్ దీని గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు మన ఛానల్లో అయితే నేను వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. ఇది మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేసి, వీడియోస్ అయితే షేర్ చేసి, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలానే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.